ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన నియామక పత్రాన్ని వైఎస్ షర్మిలకు మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రఘువీర అందించారు. ఇక కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీ పీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ 2 సార్లు పీసీసీ బాధ్యతలు చేపట్టారని, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించారని షర్మిల పేర్కొన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ, అంతకుముందు టీడీపీ అధికారంలో ఉందన్నారు. గత 10 ఏళ్లలో ఏపీ అభివృద్ధి జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అప్పులు 2 లక్షల కోట్లు, జగన్ రెడ్డి చేసిన 3 లక్షల కోట్లు పైనే ఉన్నాయన్నారు. మొత్తంగా ఏపీపై అప్పుల భారం 10 లక్షల కోట్లు పడిందని ఆమె విమర్శించారు. ఇన్ని అప్పులు తెచ్చారు, అభివృద్ధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాజధాని ఉందా, రాజధాని కట్టగలిగారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కనీసం ఒక్క మెట్రో ఉందా అంటూ మండిపడ్డారు. 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, కనీసం 10 పెద్ద పరిశ్రమలు కూడా లేవన్నారు. రోడ్ల నిర్మాణానికి డబ్బులు లేవని, కనీసం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు కూడా లేవన్నారు. దళితులపై దాడులు పెరిగాయన్నారు. అన్ని చోట్ల ఇసుక, మైనింగ్ మాఫియానే అంతా దోచుకోవడమేనని తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏమైంది? 10 ఏళ్లైనా ప్రత్యేక హోదా లేదన్నారు. ప్రత్యేక హోదా రాలేదనే దానికన్నా పాలకులు తేలేదని చెప్పాలన్నారు. 5 ఏళ్లు ప్రత్యేక హోదా అంటే 10 ఏళ్లు కావాలని బీజేపీ అడిగిందన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదన్నారు. ఉద్యమం చేసే వారిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు, దీక్షలు చేశారని ఆమె వెల్లడించారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెడతామన్నారు. ముక్కుమడి రాజీనామాలు చేద్దామన్న జగన్ సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా అని ప్రశ్నించారు. స్వలాభం కోసం వైసీపీ, టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్న ఆమె చంద్రబాబు 3D గ్రాఫిక్స్ లో రాజధాని చూపెట్టారంటూ విమర్శించారు. జగన్ వచ్చి 3 రాజధానులన్నారు, ఒక్కటైనా కట్టారా? ఏపీ రాజధాని అంటే ఏదో అనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. వైఎస్ఆర్ చనిపోయాక పోలవరం నిర్మాణం అడుగు కూడా ముందుకు పడలేదన్నారు ఆమె. బీజేపీతో దోస్తి కోసం టీడీపీ, వైసీపీలు పోలవరాన్ని తాకట్టు పెట్టాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ దొందేనని, ఇవాళ అప్పులేని రైతు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు షర్మిల. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని